ఇది మునుపటి కంటే ఎక్కువ దుర్మార్గములు అనగా నీటి ఎందుగల విలువైన వస్తువులన్నీ జూదములో పెట్టి ఓడిపోయెను. ఒకనాడు యజ్ఞదత్తుడు ఆ పట్టణములో వచ్చుచుండగా తన విలువైన నవరత్నములతో కూడిన ఉంగరము ఒక జూదగాడి చేతికి ఉండగా చూచి ఆశ్చర్యపోయెను. ఆ జూదగాడు జరిగిన వృత్తాంతమంతయు యజ్ఞదత్తునికి చెప్పగా గుణనిధి యొక్క పూర్తి పాపము చిట్టా విప్పెను. యజ్ఞదత్తుడు ఆవేశముతో ఇంటికి వెళ్ళి భార్యను కోప్పడి చాలా విచారించెను. గుణదత్తుని యజ్ఞదత్తుడు ఇంటి నుండి వెళ్ళగొట్టెను. గుణదత్తుని గృహ బహిష్కరణ ప్రవర్తన. గుణనిధి గృహ బహిష్కరణ తరువాత సద్బ్రాహ్మణ వంశములో జన్మించిన నాకు ఈ చెడు వ్యసనములు ఏమిటి అని వెక్కి విచారించెను. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఏమి చేయాలో తోచని స్థితిలో గుణనిధి యొక్క వ్యధ వర్ణనాతీతముగా